హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ ప్రాసెస్ అయితే ఏ విధంగా చేసుకోవాలో చెప్తానండి. సో ఇదైతే మస్తు ట్రెండింగ్లో అయితే ఉందండి ఈ బ్లౌజు. దీని యొక్క కటింగ్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు ప్రతిదీ నేను వివరించి చెప్తాను. సో నేనైతే లైనింగ్ అయితే వాష్ చేసుకొని పెట్టుకున్నానండి. ఈ బ్లౌజ్కి వచ్చేసి నాకు 1.5 మీటర్ లైనింగ్ అయితే పట్టింది. ఇప్పుడు బాడీ మెజర్ అయితే తీసుకుంటున్నాను. బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి మాత్రం 14 ఇంచెస్ అండి, 14.5. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 15.5. మనం ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. 2 సైడ్స్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా షోల్డర్ అయితే 6 ఇంచెస్ పెట్టుకున్నాను. హార్మోల్ పొడవు వచ్చేసి కూడా 6 ఇంచెస్ అండి. ఇప్పుడు రౌండ్ అనేది గీసుకోవాలి. నెక్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకోవాలి. సో చెస్ట్ లూజ్ అయితే తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా చెస్ట్ లూజ్ అయితే తీసుకున్న తర్వాత మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇప్పుడు వర్క్ బ్లౌజ్ మీద నెక్ ఎంత వచ్చింది, నెక్ డీప్ అనేది ఎంత ఉందో చూసుకోవాలండి. ఇక్కడ ఒరిజినల్ అయితే 4.5 ఉందండి, 4.5 వచ్చింది. కానీ నేను 4 ఇంచెస్ పెడుతున్నాను. ఎందుకంటే మనకు కింద బెల్ట్ వచ్చింది కదా, నా హిప్ బెల్ట్, హిప్ బెల్ట్ కూడా మనం కచ్చుకుంచుకోవాలి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం 5 ఇంచెస్ మార్క్ పెట్టుకుంటే 4 ఇంచెస్ అయితే వస్తుందండి స్టిచ్చింగ్ బోను. అయితే ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న దానికంటే ఒక 2 ఇంచెస్ 1.5 ఇంచెస్ అయితే పైకి మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే గీసేసుకొని బాక్స్ టైపు రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఇది నేను నార్మల్ కటింగ్ కాదండి ఇప్పుడు చేసేది. ఇది ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్లో ఒక మెథడ్ చెప్పాను కదా, ఆ ప్రాసెసే నేను ఇప్పుడు ఈ వర్క్ బ్లౌజ్కి కుడుతున్నానండి. ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. దీనికి షేప్ పట్టి ఏముండదు. ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ని యూజ్ చేసుకొని మనం ఫ్రంట్ డ్రా చేసుకోవాలి కాబట్టి నేను ఇప్పుడు దీన్ని కటింగ్ అయితే చేయట్లేను. నెక్ వచ్చేసి ఇప్పుడు సేమ్ ఫ్రంట్ హుక్స్ కాబట్టి దీన్ని విధంగా పరుచుకొని మళ్ళీ డ్రా చేసుకోవాలి. యాజ్ టీజ్ మార్కింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి, కరెక్ట్గా ఉందా లేదా చూస్తున్నాను. కరెక్ట్గా అయితే ఉన్నది నాకు. ఈ విధంగా నీట్గా కదిలియకుండా మంచిగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు పీస్ తీసేసి నెక్ 2 ఇంచెస్ పెట్టుకొని పొడవు వచ్చేసి ఫ్రంట్ నెక్ యొక్క పొడవు వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. నెక్ 2 ఇంచెస్, మనకు 1/2 ఇంచ్ కలిపితే 2.5 వస్తుంది. కింది వైపు వచ్చేసరికి 3.5 వస్తుంది. 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే ఇప్పుడు మనం లోతు అయితే తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లోతు రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకోవాలండి. నెక్ దగ్గర మనము ఫ్రంట్ నెక్కు కొంచెం సైడ్కి ఒక 1/2 ఇంచ్ మార్క్ అయితే చేసుకున్నామండి హుక్స్ కాజాపట్టికి. ఈ విధంగా కట్ చేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్. ఎవరైనా కటింగ్ రాని వాళ్ళకు కూడా ఉత్తిగానే అర్థమవుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ బ్లౌజులు కట్ చేసుకొని కుట్టుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్. స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు క్రాస్ పట్టి షేప్ బెల్ట్ ఇవి కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇలాంటి బ్లౌజులు కుడితే మాత్రం వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే మళ్ళీ స్టిచ్చింగ్ నేర్చుకోవాలన్న ఆలోచన కూడా ఇంకా బాగా పెరుగుతుందండి. ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి బ్లౌజులు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయడం వల్ల ఈ విధంగా నీట్గా కట్ చేసుకొని ఒక టక్స్ అయితే పెట్టుకున్నామండి. ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర ఆ టక్స్ పెట్టుకోవాలి కింద. ఎప్పుడైనా సరే 4 ఇంచెస్ దగ్గర అండి, ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా. ఇప్పుడు నెక్ చూడండి నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో. బ్యాక్ నెక్ మార్కింగ్ చేసుకున్న కాడికి కంటే కొంచెం పైకే కట్ చేస్తున్నాను. అక్కడికి రావాలి మన స్టిచ్చింగ్ వచ్చేటప్పుడు, కానీ ఎందుకైనా మంచిది అనేసి నేను పైకి కట్ చేశానండి. ఇప్పుడు చేతులు చూడండి,
ఏ విధంగా కట్ చేసుకోవాలో 2 మడతలు ఉన్నదాన్ని 4 మడతలుగా ఫోల్డింగ్ అయితే చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇప్పుడు మనం ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న బ్లౌజ్ పీస్ అయితే తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వచ్చిన బ్లౌజ్ పీస్ను మనం లేయర్స్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, అసలు ఒరిజినల్ బ్లౌజ్ పొడవు ఎంత వస్తుంది అది మెజర్ చేసుకున్నాయి తర్వాత ఇప్పుడు ఈ 3 ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఎంతెంత ఉన్నదన్నది కూడా చూసుకోవాలండి. ఎన్ని ఇంచులు ఉన్నది చూసుకొని అప్పుడు ఆ 3 భాగాలను ఒక్కసారి మనం ప్లేట్ చేసుకొని మనకి ఎన్ని ఇంచుల చేతి పొడవు వస్తుంది మనము హాఫ్ ఇంచు కుట్టు కూడా కలుపుకోవాలి. చూడండి నేను ఏ విధంగా కట్ చేస్తానో. ఇప్పుడైతే నేను చేతి యొక్క పొడవు వచ్చేసి 6.5 పెట్టానండి. అంటే 5.5 రావాలి కాబట్టి 6.5 పెట్టాను. ఒరిజినల్ స్లీవ్స్ వచ్చేసి 5.5, ఖర్చుకు కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచెస్ 6.5, 5.5కు 1 ఇంచ్ కలుపుకున్నాం అన్నట్టు. ఈ విధంగా చెయ్యి పెట్టేసి మెజర్ బ్లౌజ్ చెయ్యి పెట్టేసి మార్కింగ్ అయితే డ్రా చేసుకోవాలి. ఇందులో మనకి 2 చేతులు వస్తాయండి, ఎందుకంటే 4 మడతలుగా ఫోల్డింగ్ చేసుకున్నాం కాబట్టి 2 చేతులు వస్తాయి. ఇప్పుడు చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి కార్నర్కి. ఇప్పుడు రెండింటిని ఓపెన్ చేసేసి ఫ్రంట్ పార్ట్కి కర్వ్ అయితే తీసుకోవాలి. అన్నిటికీ తీయొద్దండి, ఓన్లీ ఈ 2 పీస్లకే తీసుకోవాలి, ఎందుకంటే అటు ఒక చేయికి ఇటు ఒక చేయికి వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఈ పక్క పెట్టేసుకొని మనకు ఈ 2 అయితే జాయింట్లు పడతాయి, ఎందుకంటే సైడ్స్ క్లాత్ తక్కువ వచ్చింది కాబట్టి అతుకులు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 2 చేతులు కట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ సమానంగా కట్ చేసుకోవాలి తీసేసి. ఇప్పుడు మళ్ళీ 6.5 కాడ మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే లేయర్స్ వస్తుంది కాబట్టి 3 స్టెప్పులు రావాలి కాబట్టి ఇటు 3 అటు 3 6 లేయర్స్ వస్తాయి కాబట్టి వాటికి సంబంధించిన లైనింగ్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు 4 వచ్చినాయి, ప్లస్ ఇది కూడా 2 కలిపితే 6 అన్నట్టు, అటు 3 ఇటు 3. ఇప్పుడు వీటన్నిటిని ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అన్నిటికీ సైడ్స్కి అయితే జాయింట్లు అయితే పడతాయి కంపల్సరీ, ఎందుకంటే లైనింగ్ అనేది తక్కువ ఉంది కదా సైడ్కి. సో అన్నీ చూసేసుకొని పక్కా పెట్టేసుకోవాలి. మనకు అన్ని పీసులు వచ్చినట్టే, కాకపోతే ఒక హిప్ బెల్ట్కే రాలేదండి, అది కూడా కట్ చేసుకుందాము తర్వాత. ఇప్పుడైతే ఈ పీసులు పక్కా పెట్టేసుకుందాము. లైనింగ్ అయితే కటింగ్ అయింది కదా, సో ఒరిజినల్ పీస్ అయితే కట్ చేయలేదు కదా, ఇప్పుడు కట్ చేసుకుందాము. చేతికైతే సంబంధించిన భాగాలని ప్లస్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని అయితే వేర్ చేసుకుందామండి. అట్లయితే మనకు కన్ఫ్యూజ్ అనేది ఉండదు, నిదానంగా కట్ చేసుకోవచ్చు. ఇట్లా పెట్టి చూసుకుంటున్నానండి, ఎక్కడి వరకు అయితే నాకు జాయింట్ ఇంకొస్తుందో అక్కడి వరకు చూసుకొని కట్ చేద్దామనేసి కట్ చేస్తున్నాను. సో సరిపోతుంది నాకు అక్కడి వరకు. పడితే ఫ్రంట్ పార్ట్ జాయింటింగ్ పడవచ్చు పర్లేదు, కానీ బ్యాక్ పార్ట్కు చేతులకు కొంచెం పడకుండా చూసుకోవాలి. హిప్ బెల్ట్ అయితే కట్ చేసుకుందాం. ఒక హాఫ్ ఇంచ్ మందం కుట్టు కోసం వదిలేసి కటింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. ఇది హిప్ బెల్ట్ అండి, నడుముకు వచ్చేది. ఈ విధంగా ఖర్చుకైతే వదిలిపెట్టేసుకోవాలి, పక్కా పెట్టుకున్నాము. తర్వాత ఈ యొక్క బ్లౌజ్ పీస్ మీద, ఒరిజినల్ బ్లౌజ్ పీస్ మీద లైనింగ్ ఏ విధంగా వేసుకోవాలో చూడండి. లైనింగ్ పరుచుకొని మనకు నీట్గా అన్ని పీసులు కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. మిడిల్ పాయింట్ అయితే నేను మార్కింగ్ చేస్తున్నాను, అక్కడ లైనింగ్ రావాలనేసి కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకున్నారంటే మీరు ఇలాంటి బ్లౌజ్ ఎన్నైనా కూడా మీరు కటింగ్ ఈజీగా చేసుకోవచ్చండి, ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు ఎలాంటి టెన్షన్ పడకుండా నిదానంగా కూడా కట్ చేసుకోవచ్చండి. సో బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇంతేనండి, చాలా ఈజీ. పిన్స్ పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేసుకుందాము.
ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూడండి. నేను దీనికి వర్క్ వచ్చేసి క్రాస్ కటింగ్లో వచ్చింది కదా, సో మన పీస్ మాత్రం లైనింగ్ పీస్ మాత్రం స్ట్రైట్ కట్లో కట్ చేసాం కాబట్టి ఏం పర్లేదండి, ప్రాబ్లమే ఉండదు. సో తను వేసుకుంది. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫిట్టింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి కస్టమర్కి. సో ఒక సైడ్ అయితే మనకు క్రాస్ వేసుకుంటే సరిపోవట్లేదు కాబట్టి స్ట్రైట్ కట్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఈ విధంగా క్రాస్ వేసేసుకొని మనము చూసుకోవాలండి 1-2 సార్లు మనకు ఫ్రంట్ పార్ట్ నెక్ కాడ లైనింగ్ సరిపోతుందా లేదా అనేసి. ఈ విధంగా రౌండ్ నెక్ లాగా కటింగ్ తీసుకోవాలి. సో సరిపోతుంది. మనకైతే జాయింటింగ్ పడుతుంది ఫ్రంట్ పార్ట్ 1 సైడ్ కాబట్టి ఆ పీస్ ఇక్కడ జాయిన్ చేసుకొని ఆ మూలకి చిన్న పీస్ జాయిన్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, చాలా ఈజీ. ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు మనము కన్ఫ్యూజ్ అస్సలు కావద్దు. ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు మనం ఛాలెంజ్గా తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేసి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి కస్టమర్కి అయితే మనం అందియాలండి. సో ఇప్పుడు మనకైతే ఇది అక్కడక్కడ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి కాబట్టి కింద కట్ వర్క్ వచ్చిందే మనకు మెయిన్ అండి. పైన ఎంత క్లాత్ ఉన్నా మనకు అవసరం లేదు. కింద మనకు 1/2 ఇంచు మందమే కుట్టుకు వదిలేసి మిగతాదంతా కటింగ్ అయితే చేసుకోవాలి. కింద కట్ వర్క్ను మంచిగా రౌండ్ షేప్ వచ్చేటట్టే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. సో పీస్లు అయితే కటింగ్ అయితే చేసుకున్నాము. చూడండి కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగా వచ్చాయో. లైనింగ్ కూడా విడివిడిగా కట్ చేసుకొని ఏ పీస్కి ఆ పీస్ మనము సైడ్కి పెట్టేసుకుంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. సో ఈ పీస్కి ఇది అన్నట్టు. నెక్స్ట్ దీనికి మనం ఏదైతే లోతు తీసుకున్నామో అది అటొక హ్యాండ్కి ఇటొక హ్యాండ్కి వచ్చేటట్టు చూసుకోవాలి. సేమ్ ప్రాసెస్ ఇది కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. కొంతమంది తెలియక ఫ్లవర్కి మధ్యలో గ్యాప్ లేకుండా కట్ చేస్తారండి. అప్పుడు ఆ విధంగా కట్ చేస్తే మనము తప్పు కట్ చేసినట్టే. సేమ్ వీటికి కూడా లైనింగ్ పీసులు కూడా వెంటనే పెట్టేసుకోవాలండి కట్ చేసి సపరేట్గా. సో మనకి లైనింగ్స్కి అయితే జాయింటింగ్ అయితే పడతాయి. వీటి యొక్క స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా నేను అప్లోడ్ చేస్తానండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది వీటి స్టిచ్చింగ్ కూడా. సో ఏ పీస్కి ఆ పీస్ పెట్టుకోవాలండి. ఈ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ ప్రాసెస్ చాలా టైం పట్టిందండి. ఈ బ్లౌజ్ నాకు కుట్టడానికి అయితే ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చేసి ఇలాంటి 2 బ్లౌజులు అన్నట్టు కుట్టాల్సింది. ఒకటేమో నార్మల్ బ్లౌజ్ అంటే క్రాస్ కటింగ్లో, ప్లస్ ఇది వచ్చేసేమో ప్రిన్స్ కటింగ్లో ఒక మెథడు. సో ఈ బ్లౌజ్లో వచ్చేసి నాకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఓన్లీ స్లీవ్స్ మనం ఎంతసేపు కుట్టినామో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా అంత టైం పట్టిందండి. అంటే అంత టైంలో ఇంకెక్కువ టైం పట్టింది చేతులు కుట్టడానికి. ఎందుకంటే లైనింగ్ జాయిన్ చేసుకొని ప్లస్ మళ్ళీ ఈ పీస్కి రివర్స్ తీసుకొని మళ్ళీ అన్ని పీస్లు వచ్చేసి జాయిన్ చేసుకునేసరికి నాకైతే మస్తు టైం పట్టింది. సో హిప్ బెల్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూడండి. నేను స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా చెప్తానండి. ఓన్లీ చేతిలో ఏ విధంగా కుట్టుకోవాలో ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు టైలర్స్ దగ్గరికి, అది కూడా నేను చెప్తాను. మనం మెజర్ చేసుకోవాలి. ఫ్లవర్కి మనకు ఎన్ని ఇంచులు ఉంది ఫ్లవర్ వచ్చేసి దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పైన 1/2 ఇంచ్ కుట్టుకి కింద 1/2 ఇంచ్ కుట్టుకి. ఓన్లీ బెల్ట్ ప్రాసెస్ అని నేను చెప్పేది. చాలా ఈజీ. సో అంతేనండి, బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కటింగ్ ప్రాసెస్ అయితే ఈ విధంగా అన్ని పీస్లు ఒకే దాంట్లో పెట్టేసుకొని ఈ విధంగా కట్టేసి పక్క పెట్టుకున్నామంటే పీస్లు అనేది ఎక్కడికి పోవు. కుట్టేటప్పుడు అన్నీ మనకు అందుబాటులో ఉంటాయి. సో స్టిచ్చింగ్ తర్వాత చూడండి ఏ విధంగా ఉందో బ్లౌజు. మినిమం 4 అవర్స్ పట్టింది ఈ బ్లౌజ్ కుట్టడానికి. ఛార్జ్ కూడా ఈ బ్లౌజ్కి వచ్చేసి కాస్ట్ కూడా అదే లెవెల్లో ఉందండి. కింద ఉన్న పింక్ బ్లౌజ్ కూడా ఈ కస్టమర్దేనండి బ్లౌజ్. సో నాకైతే ఈ బ్లౌజ్ అయితే బాగా నచ్చింది. మీకు కూడా ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్